నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. బనకచెర్ల ఇక అసాధ్యం అని చెప్పి సాక్షిలో వార్తలు మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ప్రాణాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఇంకేవైనా సరే బంధుత్వాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, పక్కన పెట్టినటువంటి ఒక రాష్ట్రాలు మనం చూసాం. పక్కనే ఉన్నటువంటి ఒక తమిళనాడులో జల్లికట్టు అనేటువంటి సాంప్రదాయాన్ని పోగొట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు అన్ని పార్టీలు ఏకమైపోయి అటు సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగాలు కావచ్చు, అన్ని పార్టీలు వదిలిపెట్టి ఏకతాటి మీదకి వచ్చారు. కానీ ఇక్కడ ఏపీకి మంచి జరగబోతుంటే సాక్షిలో మాత్రం బనకచెర్ల అసాధ్యం అని ఎలా రాయగలుగుతారు? అంటే ఇటు కంపెనీలు రాకుండా వీళ్ళు మెయిల్స్ పెడుతున్నారు, అటు ఏదైతే బ్యాంక్ నుంచి రుణాలు రాకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు, అదేవిధంగా ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి వస్తే ఖచ్చితంగా మీ మహిళలకి ఇక్కడ ఖచ్చితంగా భద్రత ఉండదు అని చెప్పి వాళ్ళని భయపెడుతున్నారు. నిజంగా వీటన్నిటి గురించే రెడ్ బుక్ అనేది వచ్చిందన్న సంగతి ఎన్నోసార్లు చెప్పారు లోకేష్ గారు. అయినా సరే బనకచెర్ల అసాధ్యం అని చెప్పి ఎలా రాస్తారు? ఇంకా నిన్న మీటింగ్ కూడా జరగలేదు. మీటింగ్ జరగక ముందే ఇలాంటి రాతల్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, సాక్షి ఛానల్, సాక్షి పేపరు, ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా కానివ్వండి, రాష్ట్రం బాగుపడే విధంగా కానివ్వండి ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకనే సాక్షాత్తు ఇన్ని సంవత్సరాలుగా మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి. మరి రాష్ట్రానికి రాజధాని ఏర్పడిందా అంటే ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది ఆ విషయంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా రాష్ట్రం అని కానీ, ఎందుకంటే చదువుల కోసం వాళ్ళు ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఎక్కువగా యువతకే అవసరం ఉంటుంది. ఈరోజు నార్మల్గా ఉండే వాళ్ళంతా కూడా ఏ కంపెనీలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకు అంతగా అవసరం ఉండదు. చదువుకునే పిల్లలకి, అదేవిధంగా ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా మరి యువతకి, మరి అలాంటి యువత ఎంత ఇబ్బంది పడిపోయింది, ఎన్ని విధాలుగా వాళ్ళు మరి దానికోసం తపన పడ్డారు అని అంటే ఈరోజు చూస్తున్నాం. మళ్ళీ పునఃప్రారంభం చేయటానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. నిజంగా అది పునఃప్రారంభం అంటే కాదు, పునాదుల నుంచి ప్రారంభం అని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అంత నీచంగా వీళ్ళు దాన్ని మొత్తం కూడా ఎక్కడా కూడా పునాదులతో సహా పెకలించి వేసేశారు రాక్షసుల్లాగా. మరి ఈ రోజును చూస్తుంటే బనకచెర్ల అసలు ఈ వాటర్ ఎవరితో అంటే వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి వెళ్ళే వాటరు మరి వాళ్ళు తాగాల్సిన నీళ్లని లాగేసుకుంటున్నారు, వాళ్ళ నోటికాడ కూడు వీళ్ళు లాగేసుకుంటున్నారు అన్నట్లుగా ఒక విష ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. కానీ నిజంగానే ఇవి తెలంగాణ వాటర్ అంటే కాదు, ఇవి తెలంగాణ వాటర్ కాదు, తెలంగాణ వాళ్ళ ప్రజలకు వెళ్ళే నీళ్లు అంతకంటే కాదు. ఇవన్నీ కూడా బంగాళాఖాతం సముద్రంలోకి వెళ్ళే నీళ్లు, అది కూడా దాదాపుగా 3000 క్యూసెక్ల వాటరు అనవసరంగా నది నిండిపోయి దాంట్లోకి తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జిలు కానివ్వండి, వీళ్ళు ఏదైతే ఆ వాటరు ఎక్కువగా ఫ్లోట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అదంతా కూడా సముద్రానికి వెళ్ళే నీళ్ళని మరి ఎప్పుడో ఇదివరకటి రోజుల్లో రాయలసీమ రతనాల సీమ అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మరి అలాంటి రాయలసీమ రాళ్ల సీమగా మారిపోయింది. ఎక్కడ పంటలు పండవు, ఏదైనా చిన్న చిన్న పంటలు వేరుశెనగ అట్లాంటివి పండినా కూడా వాటి వల్ల పెద్దగా దిగుబడి రాదు. ఈ జింకలు లాంటివి వచ్చి విపరీతంగా ప్రొద్దుతిరుడు చెట్లు కానివ్వండి అవన్నీ కూడా బాగా నాశనం చేస్తాయి. ఆ కొద్ది పంట కూడా వాళ్ళ నోటికాడికి రాకుండానే పోతుంది. కానీ అట్లాంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు 90sలోనే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తెచ్చారు. మరి దాంట్లో గొప్పగా వాళ్ళు ఆ బోర్లు కానివ్వండి అవన్నీ కూడా సబ్సిడీ కింద ఇవ్వటం, దాదాపుగా వాళ్ళ కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వటం, ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం వాళ్ళు పుంజుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి ఎవరైతే టీడీపీ సానుభూతి పరులో ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన ఆ పనిముట్లు కానివ్వండి, ఆ బోర్లు కానివ్వండి అవన్నీ కూడా ధ్వంసం చేసేసారు. ఎక్కడా కూడా మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన రాక్షసత్వం ఎక్కడా కూడా మనం చూసి కనీ విని ఎరగం అంటాం కదండి, అలానే ఉంది. మరి ఆ బనకచెర్ల ప్రాజెక్టు ఈ రోజున వాళ్ళకి ప్రాణాధారం అవుతుంది, వాళ్ళకి పంటలు పండించుకోవడానికి ఆధారం అవుతుంది. రైతు ఈ రోజున రాజులా ఉండాలి అంటే మనం చెప్పుకున్న రైతే రాజు, మరి రైతే దేశానికి వెన్నెముక, ఇట్లాంటివన్నీ నిజం చేయాలంటే వాళ్ళు చక్కగా పంటలు పండించుకోవాలి, వాళ్ళకి మంచి ఆహారం అవన్నీ కూడా సమృద్ధిగా దొరకాలి అనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు సముద్రంలోకి వెళ్ళే నీళ్ళని మనం రాయలసీమకు అందిద్దాము అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తే వీళ్ళు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు వాళ్ళకి వెళ్తున్నాయి అంటే అదే కనిపిస్తుంది, అదే జరుగుతుంది. అయితే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ఎన్నికల టైంలో కూడా మనం చాలా చూసాం, ఏదైతే 100% జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు
ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి ఏదైతే నాగార్జున సాగర్ డ్రామ్ దగ్గర 13 గేట్ల దాకా ఆపుకుంటుందని చెప్పి, నిజంగా కేసీఆర్ రాకపోతే మనకి ఏదైతే నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటర్ కూడా ఆగిపోతాయని చెప్పేసి అక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేసి అక్కడ గేట్ల దగ్గర చాలా పెద్ద ఎత్తున చూసాం. 2 రాష్ట్రాల పోలీసులు సమీకరించి ఇష్టానుసారంగా అక్కడ పెద్ద 144 సెక్షన్ ఏ టయాన ఏం జరుగుతుందో అన్నట్లు ఒక భయంకరమైన సిచ్యువేషన్ వీళ్ళు క్రియేట్ చేశారు. ఆ రోజున అందరం చూసాం. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మన హరీష్ రావు ఏదైతే బనకచర్ల మీద అయితే మాట్లాడాడో దాన్నే సాక్షిలో చూసాం. అదే విధంగా సేమ్ అదే విధంగా మొన్న పేర్ని నాని ఏదైతే ఉప్పల హారిక గురించి మాట్లాడిందో సేమ్ అది కూడా చూసాం. సో నిజంగా నీటిని కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా కేసీఆర్ జగన్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అక్కడ దుబాయ్లో ఒక ఖరీదైనటువంటి ఒక ఫ్లాట్లో దాంట్లోనే లిక్కర్ స్కామ్కి సంబంధించిన రాజకేశ్ రెడ్డి కావచ్చు, కిరణ్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా తలదాచుకోవడం మనం చూసాం. సో ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అంటే ఏపీని ముఖ్యంగా పూర్తిగా సర్వనాశనం పట్టేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారంటే ఏమంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఆంధ్రప్రదేశ్ నిజంగా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు అదే, ఇంకా ఈ రోజున అధికారం కోల్పోయాక ఆ కసి పగ ఎక్కువగానే కనిపిస్తున్నాయి తప్పించి తగ్గింది ఎక్కడా లేదు. ప్రజలకు అనుకూలంగా వాళ్ళని మంచి చేసుకోవాలి, నేను మంచిగా ఉండాలి అనే ఆలోచన అతనికి లేదు. మరి అటువైపు చూస్తే తెలంగాణలో మరి అతను వాళ్ళ లాభం ఏంటి, వాళ్ళ లాభం చూసుకోవడానికి వాళ్ళ రాజ్యాధికారాన్ని వాళ్ళు పోగొట్టకుండా ఉండటం కోసం మరి ఇక్కడ అభివృద్ధి జరగకుండా చూడటం. మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళవలసిన అన్ని కంపెనీలు కూడా మేము తెచ్చుకుంటున్నాం అనేది ఒకటి చూపిస్తూ రకరకాలుగా మరి ఇతర ఆస్తులు కూడా తెలంగాణలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, అవి కూడా కాపాడుకోవాలి. అవి కాపాడాలంటే మరి అక్కడ అధికారంలో బీఆర్ఎస్ ఉండాలి. మరి బీఆర్ఎస్ ఎప్పుడో కూడా చాలా కాలం క్రితమే టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్కు మారిపోయింది. భారతదేశం అంతా కూడా మా రాష్ట్రం వ్యాప్తి చెందాలని చెప్పేసి పేరు మార్చారు. ఇంకా వీళ్ళకి తెలంగాణ, నా తెలంగాణ అనే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా వీళ్ళు ఆ మాట చెప్పుకోగలుగుతారు? ఇంకా అదే మాట పట్టుకొని ఊగులాడుతూ ప్రజల్లో లేని విషయాన్ని వీళ్ళు ఎక్కించడానికి చూస్తున్నారు. విషయాన్ని అది విషం రూపంలో ఎక్కిస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ విభేదాలు ఎవరికి లేవు. ముఖ్యంగా ఏదైతే ఈ వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలంటే అసలు ప్రజలకు ఎవ్వరికీ లేని సమస్యని సృష్టిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు చూస్తే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి మరి మొన్న కవిత కూడా దీనికి సానుకూలంగానే స్పందించారు. ఆవిడ కూడా కరెక్ట్ అయిందని చెప్తుంది. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు మరి ఎందుకు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారంటే మంచి జరగటం ఆంధ్ర రాష్ట్రానికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు జగన్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా ఏపీకి సంబంధించి మాత్రం 100% పూర్తిగా విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని చెప్పి సర్వనాశనం చేయాలని అయితే చూస్తున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.